మనతో పాటు అడ్వకేట్ రుత్విక్ గారు ఉన్నారు. సో వారితో పాటు మాట్లాడి తెలుసుకుందాం ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన. చెప్పండి. ముందుగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నది పబ్లిక్కే కావాలనుకుంటున్నారు. దేశంలో వేరే పార్టీలు కానివ్వండి, ఆపోజిషన్ పార్టీస్ కానివ్వండి, వాళ్ళని వద్దనుకుంటున్నా కానీ ఇప్పుడు స్టేట్ లెవెల్లో చూసుకుంటే కానీ ఏదైనా పార్టీకి లేకపోతే కాంగ్రెస్ కానీ వద్దని చెప్తుంది. కానీ ప్రజలే ఆ పార్టీలకు బుద్ధి చెప్పి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కావాలి అని చెప్తున్నారు. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ప్రజాధనం ఏదైతే ఉందో చాలా సేవ్ అవుతుంది. ఈ ధనం సేవ్ అవటం వల్ల ఇతర రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద పెట్టడానికి ఉంటుంది, వేరే అభివృద్ధి డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కూడా పెట్టడానికి ఉంటుంది. ప్రతిసారి ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ ఉన్నాయి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఉంటుంది. ఒక రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందంటే కేంద్ర ప్రభుత్వం మీద ఏదైతే ప్రెజర్ ఉంటుందో దానివల్ల ఎటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ కానీ ఆలోచించాలి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. అండ్ మోరోవర్ ఏ ప్రభుత్వం ఉండనివ్వండి, ఎన్ని గవర్నమెంట్ ఉండనివ్వండి, ఈ గతంలో చూసుకుంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జరుగుతూనే ఉంది. వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానివ్వండి, ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కానివ్వండి, వాళ్ళ అపోజిషన్ పార్టీస్ ఏవైతే వాటికి నాన్ కాంగ్రెస్ పార్టీస్ ఉన్నాయో వాటిని తీసేయాలి అనే ఉద్దేశంతో ఆ గవర్నమెంట్ని, స్టేబుల్ గవర్నమెంట్ని తొలగించాలి అని మల్టిపుల్ రీజన్స్తో ఈ గవర్నమెంట్ గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. ఇదివరకు కాంగ్రెస్ 99లో కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి క్యాంపెయిన్ కానివ్వండి, దాని గురించి లా కమిషన్లో పెట్టి ఇవన్నీ చేయడం జరిగింది. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల. ఒక్కొక్కసారి ఎలక్షన్ జరిగితే ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు ఎలక్షన్ స్టాఫ్ అనేది క్రూషియల్గా ఉంటారు. ఎన్నో నెలలు బట్టి వాళ్ళ ట్రైనింగ్లు ఉంటాయి, అవే ట్రైనింగ్లు ఉంటాయి, ఆ ప్రొసీజర్ ఉంటుంది. అండ్ ఎలక్షన్ కమిషన్కి కూడా వాళ్ళది ఏదన్నా క్యాండిడేట్ దగ్గర ఇల్లీగల్ ప్రాక్టీస్ కానీ ఏదన్నా అయింది అన్నది ఉంటుంది. సో దాన్ని సరిగ్గా చేయాలి, లేకపోతే ప్రిజర్వ్ చేయాలి అంటే చాలా టైం టేకింగ్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఒకసారి ఎలక్షన్ జరిగింది అంటే అది 6 months వరకు ఉంటుంది. తర్వాత కోర్టులో అపీల్ కానీ ఏదైనా కేసులు కానీ లేకపోతే వాళ్ళు తీసేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైతే పార్లమెంట్లో ఈ గతంలో ఈ ఒక 3-4 months నుంచి పార్లమెంట్లో పునర్విభజన చేయాలనే దానిపైనే చాలా నెగిటివ్ వచ్చేసింది. ప్రతిపక్షాలు కానీ ఇక్కడ వేరే రాష్ట్రాలు ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు కానీ వారు చాలా నెగిటివ్ తీసుకొచ్చారు ప్రజల్లో. అంటే మన స్థానాలు పెరుగు, మనం ఇంకా డెవలప్మెంట్లో తక్కువ అయిపోతాం అని అన్నారు. సో ఒకవేళ ఇప్పుడు ఏదైతే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉందో, సో దీనికి సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా? దీనికి బిల్లు ఆమోదానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఏ పార్టీ అయినా కానీ సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారో, హెడ్ ఆఫ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, వాళ్ళ ఆర్డర్ ఏదైతే వస్తుందో దాన్ని ప్రతి రాష్ట్రం కానివ్వండి, భారతదేశంలో ప్రతి భాగం వాళ్ళు అమలవుతుంది. దాన్ని అపోజ్ చేయడానికి అన్నది ఎటు రైట్ ఉండదండి. దాన్ని ఏ రాష్ట్రం కానివ్వండి తీసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఉండేది ఒక అటానమస్ బాడీ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఉంటుంది వాళ్ళకి. సో హెడ్ ఆఫ్ ద బాడీ, హెడ్ ఆఫ్ ద ఇదే వాళ్ళు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అందరు కూడా చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలది అపోజ్ చేస్తారు, పొలిటికల్ పార్టీది అపోజ్ చేస్తారంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకసారి వాళ్ళ డెవలప్మెంట్ కోసం చూసుకుంటున్నారు, వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు చూసుకుంటూ అపోజ్ చేస్తామంటున్నారు. కానివ్వండి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ప్రజలు లాభ పొందుతారు. రిఫార్మ్స్ చేయడానికి పబ్లిక్కి కూడా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మనీ యూటిలైజ్ అవుతుందో దాన్ని డైవర్ట్ అయ్యి మంచి రిఫార్మ్స్, గుడ్ గవర్నెన్స్ వైపు చేయడానికి ఉంటుంది. అండ్ మోరోవర్ మాకు భారతదేశ ప్రధానమంత్రి అయిన మోడీ గారి మీద గట్టి నమ్మకం ఉంది. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అవుతుంది. గతంలో కూడా ఎన్నో ట్రిపుల్ తలాక్ కానివ్వండి, ఆర్టికల్ 370 కానివ్వండి, ఇట్లాంటివి ఏమన్నా కానివ్వండి ఇంప్లిమెంట్ అయ్యాయి. అట్లానే రాబోయే కాలంలో యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. వీ సపోర్ట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. మనతో పాటు లాయర్ సుమంత్ గారు ఉన్నారు. సో వారి అభిప్రాయం అడిగి తెలుసుకుందాం ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన. సో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కరెంట్లీ అత్యవసరమైన ఒక రివల్యూషన్ అన్న కంట్రీకి కావాల్సింది. దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఒక ఎలక్షన్స్ ప్రతి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఎలక్షన్స్ జరిగేదాన్ని ప్రాపర్గా ఒక షెడ్యూల్ ప్రకారంగా 5 ఏళ్ళకి ఒకసారి జరిగేలాగా ప్లాన్ చేద్దాం అనేది లాంగ్ టర్మ్ ప్లాన్లో 2036, 2040 ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ వ్యూలో తీసుకొస్తున్న రెవల్యూషన్ ఇది. సో ఈ ఎలక్షన్ ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయన్నమాట. ఐదర్ ఎకనామికల్గా కానీ జీడిపికి కూడా కాంట్రిబ్యూషన్ అనేది దీనివల్ల వస్తుంది. చాలా 60,000 కోట్లు వేల కోట్లు ఖర్చు అనేది దీనివల్ల మనకి ప్రతి సంవత్సరం ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ చాలా వరకు ఆగి దానికి కంట్రీకి అనేది కాంట్రిబ్యూషన్కి కంట్రీ జీడిపికి అవసరమైన వాటికి ఖర్చు పెట్టడానికి అవసరం అవుతుంది అనమాట.
అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే గత 2 సంవత్సరాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగినాయి. మరొక సంవత్సరంలో తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కానీ వివిధ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో అలాంటి అలాంటి రాష్ట్రాలు అనేవి దీనికి సపోర్ట్ చేస్తాయి అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు కరెంట్లీ ఉన్న సిచ్యువేషన్లో అయితే చాలా స్టేట్స్ అపోజిషన్లో ఉన్న స్టేట్స్ అన్నీ కూడా ఒప్పుకోవట్లేదు. కానీ ఇది కరెంట్లీ రిక్వైర్మెంట్ ఉన్న రెవల్యూషన్. ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు జనాల మైండ్లో డిఫరెంట్ ఫియర్స్ కావాలని చెప్పి అనవసరమైన రిజెక్షన్స్ పెట్టేసేసి కొత్త కాన్స్పిరసీస్ థియరీస్ అవన్నీ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసి జనాల మైండ్స్లో దీనికి అగేన్స్ట్గా క్రియేట్ చేస్తున్నారు. కానీ దీనికి ఉండే బెనిఫిట్స్ అనేది మనం జనాలకు చెప్పడం వల్ల చాలా యూస్ఫుల్, నేషన్కి చాలా యూజ్ అనేది ఉంది అన్న. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.